విశాఖ సాగర తీరంలో ఆధ్యాత్మిక సంగీత కెరటాలు ప్రజలను సన్మోహనపరిచాయి. సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించేలా ఆధ్యాత్మిక చైతన్య ప్రబోధాలు ప్రజలను కట్టిపడేశాయి. ఆధ్యాత్మిక శిఖరి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ చైతన్య ప్రబోధాలకు ప్రజలు ఆకర్షితులై మైమరిచిపోయారు. నగరంలో కళాభారతి ఆడిటోరియంలో శ్రీ షణ్ముఖ శర్మ రచన, వ్యాఖ్యానంతో శివపదం సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. శివనామస్మరణతో కూడిన శివపదాలు అంతరంగ భావాలకు ప్రతిబింబాలుగా, ఆధ్యాత్మిక చైతన్య ప్రబోధాలుగా భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ప్రబోధించారు. ముఖ్యంగా సంగీత, సాహిత్య పరంగా శివపదాలకు ప్రముఖ సంగీత విద్వాంసులు తమ గానంతో శ్రోతలను ఆకట్టుకున్నారు. ఈ సభలో ఆధ్యాత్మిక సేవా కేంద్రం ప్రధాన నిర్వాహకులు అనంతకృష్ణ పాల్గొన్నారు. దేవులపల్లి గోపీకిషోర్ బృందాలు తమ గానామృతంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ, విశాఖ ఋషిపీఠం సత్సంగం సంయుక్తంగా నిర్వహించిన ఈ సభలో అకాడమీ అధ్యక్షులు ఎంఎస్ఎన్ రాజు, కార్యదర్శి రాంబాబు, ప్రధాన నిర్వాహకులు వెంకట సత్యశ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రహస్యం న్యూక్లియర్ సైంటిస్ట్ చెప్తే యుగాల క్రితం ఉపనిషత్తు చెప్తోంది. తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతి అనే మంత్రంలో ఇది రహస్యం అంతా వస్తుంది. అది కదలికుందా కదలిక లేదా, ఆ రెండు ఆయనే అని చెప్పడానికే వేదం గొప్ప మాట ఇచ్చింది. స్థానువు ఆయనే, నటరాజు ఆయనే. అయితే కదలకుండా ఉంటే కదలిక చూస్తానని అర్థం. నిశ్చలమైన ధ్యానంలో నిన్ను చూడగలనయ్యా అనే భావంతో చెప్తూ విశ్వచలనము వివిధ విధములు విభూని నృత్యాల రీతులు, శివ నటరాజ తత్వాన్ని ఆధారం చేసుకుంటూ శివపదాలు అనేక కీర్తనలు ఉన్నాయి. అందులో ఒకటి ఇప్పుడు గానం చేశారు. అయితే పరమేశ్వరుడు నాట్యంలో అనేక రకాల భావాలు ఉంటాయి. దాన్ని బట్టి ఆనంద తాండవం అని, ప్రళయ తాండవం అని రకరకాల పేర్లు చెప్తున్నారు. ఇక్కడ జగతిని నడిపే కదలిక ఒకటి, జగత్తుని లయం చేసే కదలిక ఒకటి. రెండు కదలికలే. కదలిక లేకపోతే ప్రపంచమే లేదు. కదిలిపోతే అంతా అయిపోతుంది, కదలికపోతే ఏదీ లేదు. అంటే పరమేశ్వరుడు కదలికలే జగత్తుని నడిపిస్తున్నాయి. అందుకే నటధాతో స్పందనార్థే అని ఋగ్వేద ప్రకారంగా చెప్తూ అర్థాన్ని వివరిస్తూ పెద్దలు చెప్తున్నారంటే, నట అంటే స్పందన, ఈ స్పందన అంటే వైబ్రేషన్స్. ఊపిరిలో ఒక లయం ఉంది, అందరికీ తెలుసు. అది లేకపోతే కూర్చోదు. ఆ లయం ప్రశాంతంగా ఉంటుంది. ఒక్కొక్కప్పుడు క్రోధం వస్తే లయ పెరుగుతుంది, మరో భావం వస్తే లయ పెరుగుతుంది. అంటే పరమేశ్వరుడు లోపల భావాలకు అనుగుణంగా ప్రాణనాట్యం చేస్తున్నాడు. ఇది హంసనాట్యం, దీన్ని అజపానాట్యం అన్నారు. అది ఊపిరే ప్రాణం తీస్తుంది, ప్రాణం ఇస్తుంది. అందుకే సృష్టికారకుడు ఆయనే, లయకారకుడు ఆయనే. సర్వజగత్తు లయమైనప్పుడు ఎలా ఉంటుందంటే కాల కాలుని కాలి గజ్జల కలంగలల లయలలో లయమైన ప్రళయ వేళ ఒక మహానిశ్శబ్ద సీమలో సకలము శమనము పెరుగైలో మొత్తం లయమైపోయిన ఆ స్థితి ఒక్కసారి ఊహించడానికి మనకంతది. ఎందుకంటే ఆ ప్రళయావస్థలో ఎవరు మిగలరు, దర్శించడానికి కానీ ఊహించడానికి కానీ. ఆరాధించి ముక్తి పొందాడు ఆయన. అంటే ఇందులో ఏదో తత్వం ఉంది. ఆ తత్వం ఆవిష్కరిస్తూ ఈ తలకాయలన్నీ ఏమిట్రా అంటే, అమ్మా ఎన్ని పుర్రెలు ఉన్నాయమ్మా అందులో అని అడిగితే, నువ్వే లెక్కెట్టుకొని ఇచ్చిందనుకోండి దండ, ఆ దండకి కొలికి పూస లేదండి. కొలికి పూస లేకపోతే అలా లెక్క పెడుతూనే ఉంటాం. అంటే ఇప్పటికి అందరూ బ్రహ్మలు వెళ్ళిపోయారో తెలియదు, ఆ బ్రహ్మల తలకాయలన్నీ ఆ దండలో ఉన్నాయి. అటువంటి శాశ్వతమైనదండి. అసలు తలకాయల దండ ఏమిటి, చేతులు గౌనేమిటి అంటే, అహంకారాలు రెండు రూపాలుగా ఉంటాయా, తల చెయ్యి. నిన్ననే చెప్పుకున్నాం కదా. అందుకే ఈ అహంకారాలు నా ఆలోచన ఎంత గొప్పదో, నా థాట్స్ ఎంత గొప్పవో అని మన తల మీద మనమే ఒకటి చరుచుకుంటూ ఉంటాయి. ఈ వాటేనేడి అని. ఇది బుద్ధిగతమైన అహంకారం. రెండవది, ఎన్నెన్ని చేసానో నేను, ఏం మూట కట్టుకుపోతావు, అన్నీ వదిలి విడిపోవలసిందే. కనుక చేతితో చేసినవి, తనతో ఆలోచించినవి అన్నీ ఆ మహాకాలంలో లీనమైపోవలసిందే. గనక ఆ తలల ఆలోచనలన్నీ కంఠమాలికలుగా చేసి, చేతలన్నీ కలిసి చేలముగా వస్త్రంగా చుట్టుకుని, కాలానికి ఎవరైనా కప్పెట్టగలరండి? ఆవరణ చుట్టారు అంటే పరిధి ఉంది అని అర్థం. వస్తువు ఉంటే చుట్టూ గుడ్డ చుడతాం, అనంతమైన దానికి ఏం చుడతావు? అందుకే అమ్మవారికి ఆవరణలు లేవు కనుక వస్త్రరహితంగా ప్రకాశిస్తున్న అనంతకాల స్వరూపుడిగా ఉన్నది. ఆవరణలే లేని కాలమే రూపమై ఎక్కడుందంటే, ఒక్కసారి కాళీమాతను చూస్తే శివుడిపై పాదం పెట్టి నిలబడుతుంది అమ్మవారు. శివుడిపై పాదం పెట్టడం ఏంటంటే మనకు సందేహం వస్తుంది. శివుడు ఎలా ఉన్నాడు చూడండి, కదలకుండా ఆయన ఉన్నాడు, ఆవిడ ఆయన మీద ఉన్నది. అంటే అర్థం
ఈశ్వరుడు నిశ్చలమైన చైతన్యంగా ఉంటే ఆయన శక్తి జగద్వ్యాపకమై ఆయన అధిష్టానముగా చేసుకుని ప్రకాశిస్తున్నది. జ్యోతి కదలదు, దీపం వ్యాప చలువ మమతల కొండ కొలుచువారలండ నలుగుమల ఓలె ఒక నెల తనిలచినదదిగో నలుగుమల ఓలె ఒక నెల తనిలచినదదిగో చలువ మమతల కొండ కొలుచువారలండ ఒక నెల తనిలచినదదిగో చలువ మమతల కొండ కొలుచువారలండ మలబోలె ఒక నెల తనిలచినదదిగో మలబోలె ఒక నెల తనిలచినదదిగో ఒక మహాని సకలము శమనమౌ పెనురేలో ఒక మహానిశబ్ద సీమలో సకలము శమనమౌ పెనురేలో కాలకాలుని కాలి గజ్జల ఘలంఘలన కాలకాలుని కాలి గజ్జల ఘలంఘలన లయలలో లయమైన ప్రళయ వేళ లయలలో లయమైన ప్రళయ వేళ మలబోలె ఒక నెల తనిలచినదదిగో మలబోలె ఒక నెల తనిలచినదదిగో లీలాలోల మహిత భయదోన్మత్త భావ దివ్య జ్వాల అన్యతనువునకు అనువైన రూపము దాల్చె పంచకృత్యేశ్వరుని ప్రపంచీకరహేలా అన్యతనువునకు అనువైన రూపము దాల్చె పంచకృత్యేశ్వరుని ప్రపంచీకరహేలా మనబోలె ఒక నెల తనిలచినదదిగో మనబోలె ఒక నెల తనిలచినదదిగో చలువ మమతల కొండ కొలుచువారలండ నలుపు మనబోలె ఒక నెల తనిలచినదదిగో ఆనందనాథ హృదయాధివాసిని కాళీ ఆవరణలేని కాలమే రూపమై ఆనందనాథ హృదయాధివాసిని కాళీ మనబోలె ఒక నెల తనిలచినదదిగో మనబోలె ఒక నెల తనిలచినదదిగో చలువ మమతల కొండ కొలుచువారలండ చలువ మమతల కొండ కొలుచువారలండ మనబోలె ఒక నెల తనిలచినదదిగో మనబోలె ఒక నెల తనిలచినదదిగో మనబోలె ఒక నెల తనిలచినదదిగో. శివుడికి శక్తినిస్తే ఒకానొక కేంద్రం బ్రహ్మరంధ్ర స్థానం. ఇది యోగపరమైన మర్మం. అలాంటిది వీరు వారు చెయ్యి పెట్టడం కాదు స్వామి, నీ ముందు నిలబడి ఆర్తిగా అడుగుతున్నాను, ఒక్కసారి నీ చెయ్యి నా తలపై పెట్టవయ్యా అని శివుని ప్రార్థిస్తున్న గోపికా గీతల్లో గోపికలు కృష్ణుడితో ఏమంటారు, శిరసి దేహిన శ్రీకరగ్రహం, ఆ చేతిని ఒక్కసారి తలపై పెట్టవయ్యా, జన్మ జన్మల తాపత్రయాలు శాంతిస్తాయి, సిద్ధి లభిస్తుంది, ఒక్కసారి తలపై పెట్టవయ్యా. అలాగా శివుడు ఒక్కసారి ప్రేమగా తలపై చెయ్యి పెడితే ఆ భావం ఊహించుకుంటేనే మస్తక యోగం. హస్త మస్తక, స్వామి హస్తము మన మస్తకము, ఆ రెండింటి యోగం, ఆ యోగం ఈ వయ్యచాలి. సంబోధన ఏమిటంటే హస్తిముఖ జనక ప్రశస్త శుభదాయక. హస్తిముఖ జనక, హస్తిముఖుడు అంటే ఎవరండి?
ఎంతమంది అంటారు? ఒక్కసారి అంటే అస్థి ముఖుడు అంటే ఎవరు? ఓనారా రెండు పాపాలు పోతాయి. గణపతి. అదెందుకు ఇక్కడ తలంచుకున్నామంటే అస్థిముఖ జనక అంటే పిల్లాడి తల నిమురుతుంటావు కదా, అలాగే నా తల కూడా నివరవయ్యా అని అడగడు ఇక్కడ. ఎందుకంటే పిల్లవాడి తల నివరాలంటే నీకు వాత్సల్యం ఉంటాయి. ఏదో అనారోగ్యంతో పిల్లాడు అలా పడుకున్నా అనుకోండి, ఈ పిల్లాడు నాకు స్తోత్రం చేయలేదు, నన్ను పిలవలేదు అని తండ్రి అనుకోడు, జాలితో వచ్చి నిమురుతాడు. విద్యలకు ఆధారము శ్రీకరము, అన్ని విద్యలకు ఆధారమైన చెయ్యి. అంటే దక్షిణామూర్తిగా సర్వ విద్యల సారాన్ని చిన్ముద్రగా చెప్పాడు, సర్వశాస్త్రాల సారాన్ని పుస్తకంగా పట్టుకున్నాడు. విద్యల గమ్యమైనటువంటిది అమృతం అని చెప్పి చేతులు అమృతాన్ని పట్టుకున్నాడు. విద్యల అక్షర స్వరూపం అని చెప్పి అక్షమాలను పట్టుకున్నాడు. అందుకే సర్వ విద్యలకు ఆధారం నా చెయ్యి అని చెప్తూ ఉన్న చెయ్యి అది. కళ్యాణకరమైన చెయ్యి, జ్ఞానదాయకమైన ఆ చెయ్యి, తారకము అంటే మోక్షదాయకమైన ఆ చెయ్యి దయతో నా తలపై పెట్టి అనుగ్రహించవయ్యా అని స్వామిని ప్రార్థిస్తున్న ఒక ఆర్తగీతం. హస్తమస్తక యోగ వందీయవే. ఇది కన్నడ గౌడ రాగం. ప్రశస్త శుభకారణ హస్తమస్తక యోగమందీయవే. హస్తిముఖ జనక ప్రశస్త శుభకారణ హస్తమస్తక యోగమందీయవే. హస్తిముఖ జనక ప్రశస్త శుభకారక హస్తమస్తక యోగమందీయవే. తరుణ శశిభూషణ పరమవాత్సల్య గుణవానిధి పరమేశ శరణాగత ప్రాణ. తరుణ శశిభూషణ అరుదైన నీ కరుణ నా పైన చూపవే. అరుదైన నీ కరుణ నా పైన చూపవే. హరహరా నిన్ను నే ఆశ్రయించితినయ్య. అరుదైన నీ కరుణ నా పైన చూపవే. హరహరా నిన్ను నే ఆశ్రయించితినయ్య. హస్తమస్తక యోగమందీయవే. హస్తిముఖ జనక ప్రశస్త శుభకారక హస్తమస్తక యోగమందీయవే. హస్తమస్తక యోగమందీయవే. కళ్యాణకరము సారవిద్యలకు ఆధారము శ్రీకరము తారకము సుజ్ఞానదాయకము భయహరము. తారకము సుజ్ఞానదాయకము భయహరము. పారమెరుగని కృపను పాలించు షణ్ముఖుని. తారకము సుజ్ఞానదాయకము భయహరము. పారమెరుగని కృపను పాలించు షణ్ముఖుని. హస్తమస్తక యోగమందీయవే. హస్తమస్తక యోగమందీయవే. హస్తిముఖ జనక ప్రశస్త శుభకారక హస్తమస్తక యోగమందీయవే. దాగిన అంది అందక రెండు రకాలుగా కనిపిస్తుంది ఇక్కడ. అందుకే పొంది పొందక పొంది తినయ్యా పొందగు నీ కరుణ. నీ కరుణ కూడా పొంది పొందక పొందుతున్నా. ఒక్కొక్కడు పొందుతున్నట్టు కనిపిస్తుంది, ఒక్కొక్కప్పుడు కరుణ లేదేమో అనిపిస్తుంది. అంటూ ఉంటాం మనమే, ఆహా ఏం అదృష్టవంతులు అండి భగవంతుడి దైవాలను అంటాం. ఇంకొకసారి భగవంతుడికి దయ లేదండి అని. రెండూ ఒకేలా మన జీవితంలో కనబడుతూనే ఉంటాయి. ఈ ఘర్షణతో
ఒక్కొక్కప్పుడు చాలా ధైర్యంగా ఉంటాం. భగవన్నామం నన్ను రక్షిస్తోంది, శివనామ సురక్షితుడను నేనని అవధిలేని ధైర్యమున ఉంటిని. ఎంతో ధైర్యంతో ఉంటాం. కానీ తిప్పలు వస్తూ ఉంటే అనిపిస్తుంది నిజంగా ధైర్యం కూడా సరళిపోతుంటుంది. ఠవ తిప్పలు తప్పుట లేదురా ఠవని మొక్కుకుంటున్నానయ్యా. నిప్పు గట్టి దొర నీటి తల వేల్ప. మొదటి నుంచి శివపదాలను గమనిస్తూ ఉంటే సంస్కృత పదాలు తెలుగు పదాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే భాషని బ్రతికించేది సాహిత్యం. సాహిత్యాన్ని భక్తితో కలిపి శివపదాలు ప్రతిష్ఠించుకోవడం జరిగింది కనుక ఆ తెలుగు మాటల్లో నిప్పు కంటి దొర నీటి తల వేల్ప స్పష్టమైపోతుంది కదా. నిప్పు కంటి దొరవి నీటి తల వేల్పు అంటే నీరున్న తలవాడివి నువ్వు గంగాధరుడు. నీటి తల వేల్ప ఒప్పుల దైవమా ఓ షణ్ముఖనుత. ఒప్పుల దైవమా. ఒప్పు అంటే మంచితనం అంతా రాసిపోస్తేనే భగవంతుడే. స్వామి వివేకానంద ఒక మాట చెప్తాడు, భగవంతుడు అంటే నథింగ్ బట్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పాజిటివ్ థాట్స్ అండ్ డీడ్స్ అని చెప్పాడు మహాత్ముడు. ఒప్పులన్నీ గొప్పకొస్తే ఈశ్వరుడు. అందుకే ఆయన ఒప్పుల కుప్ప, మనం తప్పుల కుప్ప అంతే. మరొక కీర్తనలో తప్పుల కుప్పని నేనని ఒప్పుకొందుగా నీ శివ తప్పదయ్య నీకు నన్ను దయతో గని బ్రూచుటాని మరొక కీర్తనలో కూడా ఉంది. అంటే మన తప్పుల కుప్పని చెప్పుకుంటూ ఒప్పుల కుప్పకి దండం పెట్టుకుంటున్నాడు. ఈ కీర్తన అంది అందక ఎందో దాగిన ఎందుశేఖర ఇటుగనరా పొంది పొందక కృంగితినయ్యా పొందగు నీ కరుణ. ఈ పాట స్వరపరిచినటువంటి వారు మోహన కృష్ణ గారు. జీవుని మాయ నుంచి బయటపడాలంటే మనం పీక్కోనక్కర్లేదు. ఆయన పాదం పట్టుకుంటే ఆయనే తప్పిస్తాడు అని ఆయనే చెప్పాడు. దైవీయేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపంచంతే మాయామేతాం తరతితే. మొదటి వాక్యంలో భయపెట్టాడు, రెండో వాక్యంలో అభిమించాడు. కాసింత కూడా విరామం ఇవ్వలేదు మనం భయపడ్డాను, వెంటనే అభిమించేసారండి. ఇక్కడ త్రిగుణాత్మకమైన నా మాయను ఏ ఒక్కరూ దాటలేరు, నన్ను శరణు వేడిన వారు దాటగలరు అని ఒక మాట చెప్పేశాడు ఇక్కడ. కనుక ముందు మన వలను అర్థం చేసుకోవాలి. మామూలు వల కాదు, మాయ వల విసిరాడు ఆయన. ఈ మాయ వల ఎలా విసిరాడంటే గుణము అని తాడుకి పేరు. గుణం అంటే తాడు అని అర్థం ఉంది, గుణం అంటే గుణం అని అర్థం ఉంది. ఇక్కడ 3 తాళ్ళు పెట్టి పేనే వెయ్య ఇదంతా కూడా అన్నాడు ఇక్కడ. అంటే తాడుతోనే వలనేస్తారు కదా. నువ్వు నేసిన ఈ మాయ వల త్రిగుణముల చేరిచి తీర్చి అల్లిన వల, త్రిగుణాలతో చేసిన వల. పైగా దానికి రకరకాల లేపనాలు పోస్తారు. ఎందుకంటే అది లోపలికి వెళ్ళి గట్టిగా ఉండాలి, పట్టుకుని ఆకర్షితం కావాలి కదా చేపలు మొదలైనవి. అందుకే తగు రీతి పంచభూతములను చేర్చువల. పంచభూతం అంటే పంచతన్మాత్రల వరకు ఆ లక్షణాలన్నీ పెట్టి చేర్చిన వల. అది కొట్టుకుంటూ బాధపడిపోతున్నాం కానీ దీని నుంచి ఎలా బయటపడాలి గింజుకుంటున్నాం. ఒక చేపకు తెలివి వచ్చింది, అందరికీ రాదు. అన్ని గింజుకునే చేపలే, ఏదో ఒక్క చేపకు తెలివి వచ్చింది. ఆ చేప పట్టుకుంది అసలు కిటుకు ఏమిటంటే నీ చేతిలోని
దిగుణముల చేరిచి తీర్చి అల్లిన వల దిగుణముల చేరిచి తీర్చి అల్లిన వల తగురీతి పంచభూతములను చేర్చువన దిగుణముల చేరిచి తీర్చి అల్లిన వల తగురీతి పంచభూతములను చేర్చువన సొగయ అజ్ఞానమున బిగిసి పట్టెడువన సొగయ అజ్ఞానమున బిగిసి పట్టెడువన వగచు కుందగమమ్ము బంధించు పెనువన శివ పదాలను శివ నామస్మరణగా మారుస్తూ ఆయన రచించిన ఆయన వ్యాఖ్యానం చేస్తున్న అనేక పదాలను పద్యాలను చాలామంది ప్రముఖ సంగీత విద్వాంసులు వారు స్వరపరిచి వాటిని గానం చేస్తూ అలాగే అనేక మంది నృత్య రీతుల్లో మలుస్తూ నేడు ఈ షణ్ముఖ శర్మ గారు ఏదైతే రచించి వ్యాఖ్యానం చేస్తున్నారో దానిని ప్రపంచవ్యాప్తంగా ఖండాంతరాలు దాటి విశ్వవ్యాప్తంగా ఈ శివనామ స్మరణ అనే కార్యక్రమం వికసిస్తుంది. ఇందులో భాగంగా విశాఖపట్నంలో గత 3 రోజులుగా కళాభారతిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కళావాణి ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది. ప్రముఖ విద్వాంసులు వాళ్ళ గానంతో ఈ విశాఖ భక్తజనాన్ని మైమర్పించారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితం అనే సౌందర్య లహరిలో ప్రథమ శ్లోకానికి నాందిగా గురువుగారు బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారు ముందు శ్రీమాత్రే నమః అని అమ్మ మీద 16 ఉపచారాల కింద 16 పాటలు అందించారు.
శివపదంలోనివి. అలాగే పరమేశ్వరుని మీద కూడా 16 ఉపచారాల్లాగా రెండో రోజు మనకి అందించారు శివపదాల మీద ఆ కీర్తనలే. అలాగే ఇప్పుడు ఈరోజు మళ్ళీ ఇంకో 16 కీర్తనలు మనల్ని అంటే ఆ సృష్టి స్థితి లయకత్తైన ఆ శివునిలో తాదాత్మ్యం చెందే విధంగా ఈ 16 కృతులు ఉన్నాయి. అత్యద్భుతంగా భక్తులు ఈ శివపదాల్లో ఓలలాడుతున్నారు. నిజంగా ఆ గురువుగారికి పాదాభివందనం. ఇంతటి మహోన్నత శివపదాలు మాకు అందించి మేము కూడా ఆ శివపదాలు పాడే విధంగా అత్యద్భుతంగా ఆ గానం కూడా ఉంది. మేము నిజంగా దాసోహం పాదాభివందనం చేస్తున్నాం గురువుగారికి. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సో ఆయన శివపదాలని స్వరపరిచి అందరికీ అద్భుతంగా అందిస్తున్నారు. దాంతోపాటు ఆయన వ్యాఖ్యానం ఇంకా పరమ అద్భుతంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ కళాభారతి ఆడిటోరియం అంతా కిక్కిరిసిపోయి భక్తజనులందరూ చక్కగా విని ఇది నెక్స్ట్ జనరేషన్ తర్వాత తరాలు కూడా బాగా అందరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సరిపోయేలాగా శివభక్తి ఇక్కడ ఎంత భక్తి తత్పరతో నిండిపోయింది. ఇక్కడంతా శివగానం శివశక్తి స్వరూపంగా ఉన్నది. ఇక్కడ చాలా అద్భుతంగా ఆనందంగా ఉంది. చాలా మంచి కార్యక్రమం జరుగుతోంది. అందరూ చాలా తన్మయులై ఉన్నారు. చాలా సంతోషం. ఇది నిర్వహిస్తున్న అందరికీ కూడా మేము చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చాలా సంతోషిస్తున్నాం.